Shikim James, how are you all? ఈ రోజు నేను మీ ముందుకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ సంబంధించిన సిరీస్ లో భాగంగా పీరియాడిక్ ప్రాపర్టీస్ లో నెక్స్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ వాలెన్సీ గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను అన్నమాట. అయితే ఈ వాలెన్సీ అనే పీరియాడిక్ ప్రాపర్టీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కానీ ఆర్ ఫర్ 11th క్లాస్ లో కానీ మన ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్స్ లో ఉన్న స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. కానీ ఈ టాపిక్ అనేది మనకి జేఈఈ అండ్ నీట్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. అలాగే ఈ వాలెన్సీ అనేది లైక్ అ రూట్, లైక్ సాలిడ్ ఫౌండేషన్ ఫర్ ఆల్ ద కెమికల్ రియాక్షన్స్. అలాగే ఒక మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది, ఒక ఆటమ్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది అనే దాని గురించి ఈ వాలెన్సీ అనేది చాలా బేసిక్ అనమాట. సో ఇట్ ఈస్ బెటర్ టు అండర్స్టాండ్ వాట్ ఎ వాలెన్సీ అండ్ దాన్ని బట్టి మనం ఏ ఎలిమెంట్ ఎలా రియాక్టివిటీ ఉంటుంది, ఎలా డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ చూపిస్తుంది అనేది మనము ఈ టాపిక్ నుంచి అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది కూడా ఒక పీరియాడిక్ ప్రాపర్టీ. అంటే పీరియాడిక్ ప్రాపర్టీ అంటే అది గ్రూప్లో అండ్ పీరియడ్స్లో వ్యారీ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. ఇది ఒక పీరియాడిక్ ప్రాపర్టీగా మనం చదువుకుంటున్నాం కాబట్టి అది ఆబ్వియస్గా పీరియడ్స్లో ఎలా ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, గ్రూప్స్లో ఎలా ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ వాలెన్సీ గురించి ఫస్ట్ లైక్ డెఫినేషన్ లాగా ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఫ్రాంక్లాండ్ అనే సైంటిస్ట్ అనమాట. ఈ ఫ్రాంక్లాండ్ అనే సైంటిస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఏం చెప్పారు అంటే వాళ్ళు చేసిన రీసెర్చ్ మీద అంతా డిపెండ్ అయ్యి బేసిక్గా 2 యాటమ్స్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఆ రెండు యాటమ్స్ ఏంటి అంటే ఒకటి హైడ్రోజన్, ఒకటి క్లోరిన్, అలాగే ఇంకొక ఎలిమెంట్ ఉంది అది ఆక్సిజన్ అనమాట. సో ఇలా ఈ బేసిక్ ఎలిమెంట్స్ అంటే చాలా లైక్ అన్ని మాలిక్యూల్స్లోనూ జనరల్గా ఎగ్జిస్ట్ అయ్యే న్యాచురల్గా ఎగ్జిస్ట్ అయ్యే ఎలిమెంట్స్ అనమాట. సో ఏ యాటమ్కి సంబంధించిన వాలెన్సీ అయినా సరే అది ఎన్ని హైడ్రోజన్స్తో బాండ్ అవుతుంది, ఎన్ని క్లోరిన్ యాటమ్స్తో బాండ్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఆ ఎలిమెంట్ యొక్క వాలెన్సీ అనేది మనం చెప్తాము అనేది ఫ్రాంక్లాండ్ ఇచ్చిన డెఫినేషన్ అనమాట ఫర్ వాలెన్సీ. అంటే అది ఒక ఎలిమెంట్ ఉంది, ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఎన్ని హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేయగలుగుతుంది, అదే ఎక్స్ అనే ఎలిమెంట్ ఎన్ని క్లోరిన్స్తో బాండ్ ఫామ్ చేయగలుగుతుంది అనేది చెక్ చేసి అలా ఎన్ని హైడ్రోజన్స్ ఎన్ని క్లోరిన్స్తో బాండ్ ఫామ్ అయ్యిందో అది దాని వాలెన్సీ అని చెప్పారనమాట. సో అంటే ఎలా చెప్పారు, వాళ్ళు స్టాండర్డ్గా తీసుకునేది వాలెన్సీ ఆఫ్ హైడ్రోజన్ అలాగే వాలెన్సీ ఆఫ్ క్లోరిన్ రెండు కూడా 1 కింద వాళ్ళు కన్సిడర్ చేసుకున్నారు. అర్థమవుతుందా? వాలెన్సీ ఆఫ్ హైడ్రోజన్ 1 అని ఫిక్స్ అయిపోయారు, అలాగే వాలెన్సీ ఆఫ్ క్లోరిన్ కూడా 1 అని ఫిక్స్ అయ్యారు అనమాట. అర్థమైందా? సో వాలెన్సీ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అండ్ క్లోరిన్ ఇంక్రీజెస్ అప్ టు 4 అండ్ దెన్ డిక్రీజెస్ టు 1. సో మనకు గ్రూప్లో వెళ్తూ ఉన్నప్పుడు అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. సోడియం తో స్టార్ట్ అయిన 3rd పీరియడ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, అలాగే సల్ఫర్ అండ్ క్లోరిన్ అనేది కనుక తీసుకుంటే సో ఈ వాలెన్సీ అనేది ఒక పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు వాలెన్సీ అనేది అప్ టు 4 ఇంక్రీజ్ అవుతుంది. అంటే సోడియంకి మనకి వాలెన్సీ 1 హైడ్రోజన్తో బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి సోడియం వాలెన్సీ 1 అనుకుంటాము. మెగ్నీషియం 2 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి దాని వాలెన్సీ 2 అనుకుంటాము. అల్యూమినియం 3 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి అల్యూమినియం వాలెన్సీ 3 అనుకుంటాము. సిలికాన్ 4 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి దీని వాలెన్సీ 4 అనుకుంటాము. ఏం చెప్పాము? వాలెన్సీ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అండ్ క్లోరిన్. క్లోరిన్ కూడా సేమ్ అలాగే ఉంది చూడండి. అన్ని నెంబర్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్స్ ఒక్కొక్క ఎలిమెంట్తో కరస్పాండింగ్గా బాండ్ అయి ఉన్నాయి. అయితే అప్ టు 4 వరకు ఇంక్రీజ్ అవుతుందన్నాము అండ్ దెన్ ఇట్ ఈస్ డిక్రీజెస్ టు 1. అంటే మళ్ళీ దాని తర్వాత చూడండి సిలికాన్ తర్వాత ఉన్న ఫాస్ఫరస్ అనేది ఓన్లీ 3 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ అయింది అంటే దీని వాలెన్సీ వచ్చేసి 3 ఉంది. అలాగే ఫాస్ఫరస్ అనేది కూడా 3 క్లోరిన్స్ అటాచ్ అయింది సో దీని వాలెన్సీ 3 ఉందన్నమాట. సల్ఫర్ అనేది 2 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ అయింది సో సల్ఫర్ వాలెన్సీ అనేది 2. అలాగే సల్ఫర్ అనేది 2 క్లోరిన్స్తో బాండ్ ఫామ్ అయింది కాబట్టి దీని వాలెన్సీ కూడా 2 గానే మనం కన్సిడర్ చేస్తున్నాం. అలాగే HCl అనేది 1 హైడ్రోజన్తో బాండ్ ఫామ్ అయింది, అలాగే 1 క్లోరిన్ అనేది ఇంకో 1 క్లోరిన్తో మాత్రమే బాండ్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ క్లోరిన్కి సంబంధించిన వాలెన్సీ కూడా 1 గానే మనం చెప్తున్నాము. సో ఇదేంటి, ఇది యాక్చువల్గా ఓల్డ్ కాన్సెప్ట్. నవేడేస్ మనం ఈ కాన్సెప్ట్ని పెద్దగా ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ లేటెస్ట్ కాన్సెప్ట్స్ అయితే వచ్చాయి, అది కూడా డిస్కస్ చేద్దాము. ఇంతవరకు అయితే క్లియర్గా ఉంది కదా. సో ఏంటి, ఒక ఎలిమెంట్కి దానికి సంబంధించిన వాలెన్సీ ఏంటి అన్నప్పుడు అది ఎన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్తో ఆర్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్లోరిన్స్తో బాండ్ ఫామ్ అయింది అనే దాన్ని బట్టి దాని వాలెన్సీని మనం డిసైడ్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ సో ఈ వాలెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ మనం చెప్పాం. బేసిక్గా స్టేబుల్గా ఉన్న ఎలిమెంట్స్, జనరల్గా ఎక్కువ అవైలబిలిటీలో ఉన్న ఎలిమెంట్స్ హైడ్రోజన్, ఆక్సిజన్,
క్లోరిన్. సో హైడ్రోజన్ క్లోరిన్ కి సంబంధించి ఒక ఎలిమెంట్ కి సంబంధించిన వ్యాలెన్సీ ఎలా చెప్తాము అనేది ఇంతకు ముందు చూస్తాం మనము. ఇప్పుడు వ్యాలెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ చెప్తున్నాం అనమాట. కాకపోతే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఒక్క ఆక్సిజన్ ఆటము మనకి 2 బాండ్స్ ఆల్రెడీ హైడ్రోజన్ తో ఫామ్ అవుతుంది. అంటే వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ అనేది 2 అని మనకి ఆల్రెడీ తెలుసు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ కనుక ఆక్సిజన్ తో ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది అంటే ఒక ఎలిమెంట్ ఎన్ని ఆక్సిజన్స్ తో బాండ్ ఫామ్ చేస్తుంది అనేది తెలిసింది. దాన్ని బట్టి అది ఎన్ని బాండ్స్ ఫామ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది అనేది తెలుస్తుంది. దాన్నే మనం ఆ ఒక ఎలిమెంట్ యొక్క వ్యాలెన్సీ అంటాం అనమాట. అర్థమైందా? అంటే దీని ఫార్ములా రూపంలో చెప్పాలి అంటే ఏం చెప్తున్నాం చూడండి. వ్యాలెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ విల్ ఇంక్రీజ్ అప్ టు 7. ఇందాక మనము హైడ్రోజన్ అండ్ క్లోరిన్ తో చూసినప్పుడు ద వ్యాలెన్సీ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ విల్ ఇంక్రీజ్ ఇన్ అ పీరియడ్ అప్ టు 4కి ఇంక్రీజ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఏమవుతుంది 1కి డిక్రీజ్ అవుతుంది అని నేర్చుకున్నాము. కానీ ఇక్కడ ఇదే వ్యాలెన్సీని ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద ఆక్సిజన్ మనం చెప్పినప్పుడు ఆ వ్యాలెన్సీ ఆఫ్ ద ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ అనేది 7 వరకు ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ నుంచి గ్రూప్ నెంబర్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సోడియం ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. సోడియం పీరియడ్ కి సంబంధించిన ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. Na2O అంటే ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, సోడియం వ్యాలెన్సీ అనేది X అనుకుంటే మనకి ఆక్సిడేషన్ నంబర్ని క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం ఇంతకుముందు, తెలుసు కదా. సో 2X, 2 సోడియంలు ఉన్నాయి కాబట్టి 2X + 2 = 0. సో X = ఏమైంది నీకు +1 కాన్ఫిగరేషన్ అయింది. సో దీని వ్యాలెన్సీ వచ్చేసి 1 వచ్చింది. ఎన్ని వ్యాలెన్సీ 1. అదే మనకి వ్యాలెన్సీ అనేది ఇక్కడ కూడా 1 వచ్చింది. అవునా? అలాగే మెగ్నీషియం వ్యాలెన్సీ, మెగ్నీషియంకి ఒక ఆక్సిజన్ ఉంది. సో దీనికి వ్యాలెన్సీ 2 అయినప్పుడు మెగ్నీషియం వ్యాలెన్సీ కూడా 2 అవుతుంది. ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అండ్ క్లోరిన్ చూసినప్పుడు కూడా మెగ్నీషియం వ్యాలెన్సీ 2 ఉంది. నెక్స్ట్ అల్యూమినియం 2O3 అంటే 2X + 3 × 2 = 3 × -2 = 0. సో అప్పుడు నాకు X ఏమవుతుంది 3 అవుతుంది. సో అల్యూమినియం యొక్క వ్యాలెన్సీ 3 అవుతుంది. L2O3లో ఇక్కడ అల్యూమినియం వ్యాలెన్సీ కూడా మనకి 3 వచ్చింది విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అండ్ క్లోరిన్. అవునా? నెక్స్ట్ సిలికాన్ చూద్దాము. సిలికాన్ SiO2 X + 2 × -2 = 0, X = +4. సో సిలికాన్ కూడా వ్యాలెన్సీ మనకి 4 ఉంది. అవునా? అలాగే P2O5 చూడండి. ఇక్కడ మనకి ఫాస్ఫరస్ కి హైడ్రోజన్ క్లోరిన్స్ తో బాండ్ అయినప్పుడు ఎన్ని బాండ్స్ ఫామ్ అయింది అన్నప్పుడు మనకి దాని వ్యాలెన్సీ అనేది 3 వచ్చింది. కానీ అదే ఫాస్ఫరస్ మనకి ఆక్సిజన్ తో బాండ్ ఫామ్ అయినప్పుడు దీని వ్యాలెన్సీ అనేది మనకి 5 అవుతుంది. అందుకనే చెప్పాము వ్యాలెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ విల్ ఇంక్రీజ్ అప్ టు 7 కి ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాము. అలాగే ఆ వ్యాలెన్సీ అనేది దాని గ్రూప్ నెంబర్ కి ఈక్వల్ అవుతుంది. అంటే సోడియం బిలాంగ్స్ టు 1A గ్రూప్ ఎలిమెంట్, magnesium belong to 2A group element, aluminum belong to 13th group element or 3A group element అంటాం కదా. సో దాని వ్యాలెన్సీ అనేది 3 అనమాట. సో వీటి వ్యాలెన్సీ ఎంత ఉంటుంది అంటే వాటి గ్రూప్ నంబర్ ఎంతో అంతే వాటి వ్యాలెన్సీగా ఉంటుంది. సో ఫాస్ఫరస్ మనకి 5th గ్రూప్లో ఉంటుంది కాబట్టి దాని వ్యాలెన్సీ 5. అలాగే సల్ఫర్ అనేది నాకు ఆక్సిజన్ ఫ్యామిలీకి సంబంధించింది. దాని గ్రూప్ నెంబర్ నాకు 6. సో దీని 6 బాండ్స్ అనేది ఆక్సిజన్తో ఫామ్ చేయగలుగుతుంది. అంటే 3 ఆక్సిజన్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది, ఒక్కొక్క ఆక్సిజన్ 2 బాండ్స్ ఫామ్ చేస్తుంది. కాబట్టి టోటల్గా ఒక సల్ఫర్ ఆటమ్ అనేది 6 బాండ్స్ ఫామ్ చేసే కేపబిలిటీ కలిగి ఉంటుంది. అది దాని వ్యాలెన్సీ అనమాట. అలాగే ఈ Cl2O7 అనేది దీనిలో ఈ మాలిక్యూల్లో కనుక మనం చెక్ చేసినప్పుడు Cl2O7లో క్లోరిన్కి సంబంధించిన వ్యాలెన్సీ అనేది మనకి డెఫినెట్గా 7 ఉంటుంది అనమాట. ఓకేనా? సో అంటే ఒక ఆక్సిజన్ ఎలిమెంట్ ప్రకారం ఒక ఎలిమెంట్కి సంబంధించిన వ్యాలెన్సీ అనేది ఎంత అని ఐడెంటిఫై చేయాలి అంటే ఆ ఎలిమెంట్ ఏ గ్రూప్కి బిలాంగ్ అవుతుంది అనేది మనకి కనుక ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి మనకి ఆ ఎలిమెంట్కి సంబంధించిన వ్యాలెన్సీ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఈ హైడ్రోజన్, క్లోరిన్ అండ్ ఈ ఆక్సిజన్ కంపారిజన్లో మనం చెప్పే ఈ వ్యాలెన్సీస్ అన్నిటిని కూడా మనం ఓల్డ్ కాన్సెప్ట్ అంటాము. ఓల్డ్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్ ద వ్యాలెన్సీ. మరి న్యూ కాన్సెప్ట్ ఏంటి? న్యూ కాన్సెప్ట్ని మనం ఎలా యూజ్ చేసుకుని ఎలా వాటి ఎలిమెంట్స్కి సంబంధించిన వ్యాలెన్సీస్ ఐడెంటిఫై చేస్తాము అంటే ఇప్పుడు చూద్దాం చూడండి. ఇది న్యూ కాన్సెప్ట్. న్యూ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే వ్యాలెన్సీ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. అంటే ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు ఆ ఎలిమెంట్కి సంబంధించిన అటామిక్ నంబర్ రాయటం వస్తుంది మనకి. ఆ ఎలిమెంట్కి సంబంధించిన అటామిక్ నంబర్ తెలిస్తే దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయటం వస్తుంది మనకి. ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు దాని వ్యాలెన్సీ షెల్ అంటే మనకి షెల్స్ ఉన్నాయి, KLMNO షెల్స్ అంటాము. ఆర్ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 అని రాసినప్పుడు ఇలా 1s 2s 2p
3s 3p ఇలా చెప్తాం కదా. సో ఈ షెల్ ఎక్కడైతే 1 ఉంటుందో అది k షెల్ అవుతుంది, ఎక్కడైతే 8 అయితే 2 ఉంటుందో ఇది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అది నాకు l షెల్ అవుతుంది, ఎక్కడెక్కడైతే 3 ఉంటుందో అది నాకు m షెల్ అవుతుంది. సో ఒక షెల్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ దానికి వ్యాలెన్సీగా బిహేవ్ చేస్తాయి అనేది అయితే కాన్సెప్ట్ అన్నమాట. న్యూ కాన్సెప్ట్. మనము వ్యాలెన్సీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అయ్యి దాని వ్యాలెన్సీ అనేది డిఫైన్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇది అర్థం చేసుకోవాలి అంటే వ్యాలెన్సీకి ఉన్న షార్ట్ కట్ అంటే ఒక వ్యాలెన్సీని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే అప్ టు 4th గ్రూప్. అంటే ఇది యాక్చువల్గా మళ్ళీ మనకు చిన్న లైక్ కన్ఫర్మేషన్. ఇక్కడ ఇది ఓన్లీ S అండ్ P బ్లాక్స్కి మాత్రమే మనం యూజ్ చేస్తాము. D అండ్ F బ్లాక్స్కి మనకి వేరియబుల్ వ్యాలెన్సీస్ ఉంటాయి. అంటే వాటి నెంబర్ ఎబిలిటీ టు ఫార్మ్ డిఫరెంట్ బాండ్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ రూల్స్ అనేది మనం ఓన్లీ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్కి మాత్రమే యూజ్ చేస్తాము. రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటే S అండ్ P బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. సో ఈ వ్యాలెన్సీ అనేది కొన్ని ఎలిమెంట్స్కి వాటి గ్రూప్ నంబర్ అవుతుంది. ఏ ఎలిమెంట్స్కి ఏ గ్రూప్స్లో అది వ్యాలెన్సీ అనేది వాటి గ్రూప్ నెంబర్ అవుతుంది అంటే 1a గ్రూప్ ఎలిమెంట్ ఆల్కలైన్ మెటల్స్, 2a గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, 3a గ్రూప్ ఎలిమెంట్స్ బొరాన్ ఫ్యామిలీ, 4a గ్రూప్ ఎలిమెంట్స్ కార్బన్ ఫ్యామిలీ అనమాట. సో ఈ 4 గ్రూప్స్లో కూడా మనకి వాటి వ్యాలెన్సీ ఎంత ఉంటుంది అంటే వాటి గ్రూప్ నెంబర్ ఎంత అయితే అంతే ఉంటుంది. అంటే 1a గ్రూప్ ఎలిమెంట్స్లో ఉన్న ఎలిమెంట్స్కి 1a గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్కి వాటి వ్యాలెన్సీ అనేది 1. 2a గ్రూప్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి వాటి వ్యాలెన్సీ అనేది 2. 3a గ్రూప్ ఎలిమెంట్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి వాటి వ్యాలెన్సీ అనేది 3. 4a గ్రూప్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి వ్యాలెన్సీ వచ్చేసి 4 అవుతుంది అనమాట. అయితే మనకి 5th a గ్రూప్ నుంచి ఈ ఫార్ములా చేంజ్ అవుతుంది. సో 5th a గ్రూప్ అంటే మనకి నైట్రోజన్ ఫ్యామిలీ, ఇది నైట్రోజన్ ఫ్యామిలీ, తర్వాత ఇది ఆక్సిజన్ ఫ్యామిలీ, ఇది హాలోజన్స్, ఇది మనకి ఇనర్ట్ గ్యాసెస్ 8th a గ్రూప్. ఓకేనా. సో ఎప్పుడైతే మనకి 5th a గ్రూప్ ఎలిమెంట్స్ దగ్గర నుంచి మనం వ్యాలెన్సీ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యాలెన్సీ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఉన్న ఫార్ములా ఏంటి అంటే 8 మైనస్ గ్రూప్ నెంబర్. 8 మైనస్ గ్రూప్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఫ్యామిలీ అంటే 5th a గ్రూప్ ఎలిమెంట్లో ఉన్న ఎలిమెంట్కి సంబంధించి నేను వ్యాలెన్సీ కనుక క్యాలిక్యులేట్ చేయాలి అంటే 8 మైనస్ 5 వేయాలన్నమాట. 8 మైనస్ 5 అంటే దీని వ్యాలెన్సీ ఎంత ఉంటుంది 3 ఉంటుంది. అంటే నైట్రోజన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది 3 బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది. ఓకే. అలాగే 6th a గ్రూప్లో ఉన్న ఎలిమెంట్కి నేను వ్యాలెన్సీ అనేది కనుక నేను క్యాలిక్యులేట్ చేయాలి అంటే 8 మైనస్ గ్రూప్ నెంబర్ అనేది 6. సో 8 మైనస్ 6 కనుక నేను ఇక్కడ వేస్తే నాకు వ్యాలెన్సీ అనేది 2 వస్తుంది. ఈ 6th a గ్రూప్లో మనకి ఆక్సిజన్ ఉంది, సల్ఫర్ ఉంది, సెలీరియం, టెలీరియం, పొలోరియం ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికీ కూడా జనరల్గా ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ వ్యాలెన్సీ అనేది మనకి 2 అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ 7th a గ్రూప్ ఎలిమెంట్స్ కూడా అంతే. 8 మైనస్ 7 దాని వ్యాలెన్సీ అనేది మనకి 1 వస్తుంది. మరి 8th a గ్రూప్ ఎలిమెంట్ పరిస్థితి ఏంటి అంటే 8 మైనస్ 8 దాని వ్యాలెన్సీ 0 అంటే వాటి కంబైనింగ్ కెపాసిటీ అనేది 0 అనమాట. సో ఇది న్యూ కాన్సెప్ట్. ఇది మనకి న్యూ కాన్సెప్ట్ టు క్యాలిక్యులేట్ ద వ్యాలెన్సీ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఓకేనా. సో దీన్ని బట్టి మనము డిఫరెంట్ గ్రూప్స్లో వ్యాలెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఈ న్యూ కాన్సెప్ట్ ప్రకారము డిఫరెంట్ గ్రూప్స్లో ఎలా ఉంటాయి. అలాగే 1a గ్రూప్ ఎలిమెంట్స్ కాన్ఫిగరేషన్ ఇచ్చాను చూడండి. 1a గ్రూప్ ఎలిమెంట్స్ కాన్ఫిగరేషన్ వచ్చేసి NS1 ఉంటుంది. ఇక్కడ నాకు ఓన్లీ ఒకటే ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ షెల్లో ఉంది కాబట్టి దీని వ్యాలెన్సీ అనేది నాకు 1 అవుతుంది. అర్థమైంది కదా. సో ఇది nth షెల్లో ఉందన్నమాట. nth షెల్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఒకటే ఉంది కాబట్టి దాని వ్యాలెన్సీ 1 అవుతుంది. NS2 కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు నాకు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దాని వ్యాలెన్సీ నాకు 2 అవుతుంది. 3a గ్రూప్ ఎలిమెంట్స్లో నాకు వ్యాలెన్సీ లాస్ట్ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న కాన్ఫిగరేషన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ నాకు 3 ఉంటాయి కాబట్టి వాటి వ్యాలెన్సీ నాకు 3 అవుతుంది. 4th a గ్రూప్ ఎలిమెంట్స్లో దాని వ్యాలెన్సీలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 4 ఉంటాయి కాబట్టి దాని వ్యాలెన్సీ నాకు 4 అవుతుంది. అయితే 5th a గ్రూప్ నుంచి మళ్ళీ చేంజ్ అవుతుందని చెప్పాము. అది కూడా ఒకసారి చూద్దాము. ఈ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి 2 and 3 టోటల్ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు దాని వ్యాలెన్సీ నాకు క్యాలిక్యులేట్ చేయాలి అంటే 8 మైనస్ 5 తీసుకోవాలి. 8 మైనస్ 5 ఎందుకు తీసుకోవాలి అంటే మనకి ఏ ఎలిమెంట్ అయినా సరే స్టెబిలిటీ రీచ్ అవ్వాలి అంటే ఏదైనా ఎలక్ట్రాన్స్ లూజ్ చేసి కానీ ఆర్ గెయిన్ చేసి కానీ ఇట్ వుడ్ లైక్ టు హ్యావ్ వెరీ స్టేబుల్ electronic configuration of nearest inert gas. దానికి దగ్గరలో ఉన్న ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ని పొందాలి అనుకుంటుంది బై either donating the electrons or by gaining the electrons.
సో 5th A గ్రూప్లో ఉన్నప్పుడు ఈ 5th A గ్రూప్లో ఉన్న ఎలిమెంట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రావాలి అంటే దీనికి 2 చాయిస్ ఉన్నాయి. ఒకటి 5 ఎలక్ట్రాన్స్ని కంప్లీట్గా డొనేట్ చేయొచ్చు ఆర్ 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవచ్చు. ఎందుకని 8 ఎలక్ట్రాన్స్ ఇది కావాలి వ్యాలెన్సీ షెల్లో. సో ఈ 5 దీని దగ్గర ఆల్రెడీ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నప్పుడు ఈ 5 వదిలేసుకుంటే ఆల్రెడీ స్టేబుల్గా ఉంటుంది. లోపల కెర్నల్లో ఉన్న ఎలక్ట్రాన్స్తో ఇది స్టేబుల్గా ఉంటుంది. అర్థమవుతుందా? లేదా 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవాలి. 5, 3 కాంపిటీషన్ వచ్చినప్పుడు ఏది ఈజీ అవుతుంది? ఆబ్వియస్గా గెయినింగ్ 3 ఎలక్ట్రాన్స్ అనేది ఈజీ అవుతుంది. అంటే ఇట్స్ ఎబిలిటీ టు ఫార్మ్ 3 బాండ్స్ ఈజ్ ఈజీ కంపేర్ టు ఫార్మింగ్ ఆర్ లూజింగ్ 5 ఎలక్ట్రాన్స్. అలాగే 6th A గ్రూప్లో కూడా 2 + 4 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది 8 ఎలక్ట్రాన్స్ కన్వర్ట్ అవ్వాలి అంటే ఇదర్ 6 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోవాలి ఆర్ 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వాలి. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? 8 - 6 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో దీని వ్యాలెన్స్ అనేది నాకు 2 అవుతుంది ఫర్ 6th గ్రూప్ ఎలిమెంట్స్. 7th గ్రూప్ ఎలిమెంట్స్కి అలాగే 8 - 7 అవుతుంది. సో అంటే నాకు 1 ఎలక్ట్రాన్ ఇదర్ ఇట్ కెన్ గెయిన్ it can lose 7 electrons or gain 1 electron. Gaining 1 electron ఈజీ అవుతుంది కాబట్టి దాని వ్యాలెన్సీ అనేది నాకు 1 అవుతుంది అనమాట. అలాగే 8th గ్రూప్ ఎలిమెంట్స్లో ఆల్రెడీ దానికి వ్యాలెన్సీలో 8 ఉన్నాయి. అది స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి అది బాండ్స్ ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. సో నాకు 8th గ్రూప్ ఎలిమెంట్స్కి సంబంధించిన వ్యాలెన్సీ అనేది ఆల్మోస్ట్ 0నే ఉంటుంది అనమాట. అర్థమైందా? సో పీరియాడిక్ టేబుల్లో ఈ వ్యాలెన్సీ అనేది ఇన్ పీరియడ్ మనకి మిడిల్ వరకు ఇంక్రీజ్ అవుతుంది, అక్కడ నుంచి డిక్రీజ్ అవుతుంది వెన్ వీ టాక్ అబౌట్ ద వ్యాలెన్సీ విత్ కంపేర్ టు ద క్లోరిన్ అండ్ హైడ్రోజన్. కానీ విత్ కంపేర్ టు ఆక్సిజన్ అయితే అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అప్ టు 7. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, మీకు వ్యాలెన్సీ గురించి చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఖుషీకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. మీకు కెమిస్ట్రీలో ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే వాటిని మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో నాకు తెలియజేశారంటే నేను మీకోసం ఒక డీటెయిల్డ్ వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, సీ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.